అవినీతి ఎంత జరిగింది, ఎక్కడ జరిగింది అని, అన్యాయం జరిగింది అని మీరు తెలుసుకోకపోతే ఆ డీల్ ఎలా క్యాన్సిల్ చేస్తారు? ఆ డీల్ క్యాన్సిల్ చేయకపోతే మరి ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు కారా మీరు? మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ప్రజలైనప్పుడు. మళ్ళీ చెప్తున్నాం, అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, క్రైమ్ జరిగింది అని అమెరికా వాళ్ళు చెప్తున్నారు. అక్రమం జరిగింది, క్రైమ్ జరిగింది అని అమెరికా వాళ్ళు చెప్తున్నారు. సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్పి వాళ్ళు ట్రయల్ కూడా ప్రొసీడ్ అవుతున్నారు. మరి అలాంటప్పుడు కనీసం ఇక్కడ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? వెంటనే ఎంక్వైరీని కమిషన్ చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు పార్లమెంటులో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది జేపీసీ కావాలని. ఈ అంశం మీద పార్లమెంటులో కూడా చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏంటమ్మా అమ్మా, వాళ్ళ పేపర్ల ప్రకారము, సాక్ష్యాలు ఆధారాలతో ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు కలిశారు, ఫలాని తేదీ కలిశారు అని ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్సెంటివ్స్ అంటే తెలుగులో ప్రోత్సాహకాలు అంటారా, అవి కూడా మాట్లాడుకోవడం జరిగింది అని చెప్పారు. ఆ తర్వాత ఆగమేఘాల మీద కొన్ని గంటల్లోనే ఫైల్ మూవ్ అయిపోయి ఆమోదం ముద్ర కూడా పడిపోయిందని, క్యాబినెట్లో అప్రూవ్ కూడా అయిపోయిందని ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇంత జరిగినప్పుడు అసలు ఏ బేసిస్ మీద మీరు అప్రూవ్ చేశారండి? పక్క రాష్ట్రం మీద ₹99 పవర్ కొంటుంటే మన రాష్ట్రంలో ₹2.49 మీరు సంతకాలు పెట్టారు అంటే మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, మన ప్రజలకు నష్టం జరుగుతుంది అని తెలిసినా కూడా మీరు సంతకాలు పెట్టారంటే ఎందుకు పెట్టారు? మీ లంచాల కోసమే పెట్టారు కదా. మరి మీరే నిర్దోషులు అని మీరు అనుకుంటే మీరే ఎంక్వైరీని అడగండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడడం లేదు? ఏ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడరు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? నేనేం తీసుకోలేదు, నా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను, నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదు అదాని దగ్గర అని ఎందుకు ప్రమాణం చేసి చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఊరికే చెప్తే సరిపోదు. సెక్కితో డిపార్ట్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంది అంటే ఎట్లా సరిపోతుందండి? అవతల వాళ్ళ ఆధారాలు ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నప్పుడు కనీసం ఎంక్వైరీ అన్నా జరగాలి కదా అని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కంఫర్టబుల్గా ప్లేస్ అయ్యారో చూడండి. కేవలం ఇది అదాని కాదు, ఇంకొకటి ఎవడైనా ఉండుంటే ఈ పాటికి ఎంక్వైరీ పడిపోయేది, ఈ పాటికి డీలు క్యాన్సిల్ అయిపోయేది, అన్నీ జరిగిపోయాయి. కానీ అదాని బీజేపీ మనిషి కాబట్టి చంద్రబాబు గారు కనీసం పేరు కూడా ఉచ్చరించడం లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు డీలు జరుగుతున్నప్పుడు ఇది అన్యాయం జరుగుతుంది అని. మరి అలాంటప్పుడు ఇప్పుడు అన్యాయం జరిగింది అని తెలిసినప్పుడు, సాక్ష్యాలు ఆధారాలు ఉన్నప్పుడు మీ దగ్గర, మరి ఇప్పుడైనా ఎంక్వైరీలు వేయాల్సిన అవసరం లేదా మీకు? ప్రజలు ఇచ్చిన అధికారం కదా, మరి వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎలా ఊరుకున్నారు అని ప్రశ్నిస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.